నాకు ఎక్కువ స్పీడ్గా మాట్లాడడం నచ్చి వచ్చేసేది, రోల్ అయిపోయేది డైలాగు. ఓకే. లయ మేడం గారు చెప్పారు, మెల్లగా నెమ్మదిగా మాట్లాడు, పద్ధతిగా స్మూత్గా దాన్ని కరెక్ట్గా వర్డ్స్ని పట్టుకొని మాట్లాడు. ఓకే. ఆమె నాకు బాగా ఇంప్రెషన్. అట్లయితే మీ సినీ రంగ ప్రయాణంలో మెయిన్గా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సలహా అనేది ఇచ్చిన తర్వాత మీరంటూ రాటు తేలుతూ ముందుకు వచ్చారనమాట. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారన్న? 1000 మూవీస్. 1000 మూవీస్. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ, గుజరాత్, ప్రతి లాంగ్వేజ్లో నాకు వీళ్ళు ఈ ప్రతి సినిమా ఎలా చేయాలి కానీ అంటే మాస్టర్స్ ఉన్నారు కదా, నాకు మాస్టర్స్ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. రన్నింగ్, ఫైట్స్ బాగా నాకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, నాకు గురువులు, నాకు మాస్టర్లు. రన్నింగ్లో ఫస్ట్ ఉండేవాడిని. ప్రతి మాస్టర్ నన్ను కోఆపరేషన్ చేసేవాడు. వాళ్ళు ఏ సినిమా చేసినా దానికి పిలిచేవాళ్ళు. విక్రమ్ రోప్ చేస్తాడు, విక్రమ్ బాగా చేస్తాడు, పిలువండి రన్నింగ్ కానీ యూత్లా ఉండేవాడిని. రన్నింగ్ బాగా చేస్తాడు, ఏదో ఒకటి వేస్తాను, డిఫరెంట్గా వేస్తానని. ఫస్ట్లో నాకు ఇలాగ సాఫ్ట్గా ఉండేవాడిని. మన బాలకృష్ణ గారు చెప్పారు, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి లోపల టీ షర్ట్ వేసేసి కనిపించేలాగా సెట్ బటన్ లోపల పెట్టేసి కొంచెం రౌడీ లుక్ వస్తుంది, చేతులకి, మెళ్ళలోకి, తలకి డిఫరెంట్ కట్టు, నువ్వు మరి యూత్లా కాదు నువ్వు. బాలకృష్ణ గారు చెప్పారు. చిరంజీవి గారి దగ్గర పోయాను, పాపం ఆయన మాట్లాడలేదు కానీ ఆడేంటి స్టూడెంట్లా ఉన్నాడు, రౌడీనే అని. అవును బాబు, కానీ ఏదన్నా మార్చండి అంటే అప్పుడు డ్రెస్ మార్చడం, అప్పుడు డ్రెస్ కాలువ ఎక్కువ అలవాటు అయింది. ఎక్కువ జాకెట్లు ఎప్పుడు వేసేవాడిని, అది వేస్తే